హాయ్ అందరికీ. మీరు నా ముందు రీల్ చూస్తుంటే మీకు అర్థమయ్యేది ఉంటుంది. జేడిపిఎస్ ఫార్మ్స్లో కోళ్ళు మాత్రమే కాదు, నెక్స్ట్ మేకలను కూడా మేము యాడ్ చేస్తున్నామని. సో ఆ మేకల కోసం మేము చాలా ప్లేసెస్ తిరిగామన్నమాట. విద్య అక్కడ ఇక్కడ అంటే కనుక్కున్నాడు. అంత అయిపోయేసరికి నచ్చక, లేకపోతే రేట్ నచ్చక వద్దనుకున్నాము. తర్వాత అనుకున్నది ఒకరోజు పిల్లల్ని జస్ట్ ఒకటి తిప్పుదామని, ఒక రౌండ్ వెళ్దామని అట్లా వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆయన గొర్రెలు కాస్తూ ఉన్నారనమాట. ఆయన ఎవరంటే మా దగ్గర అప్పట్లో కోళ్ళు కొందామని వచ్చేవారంట. సో అనుకోని రీతిగా ఆయన కనిపించేసరికి, తమ్ముడు మీవేనా ఈ మేకలు అంటే, అవునన్న మావే అంటే, మాకు ఏమన్నా ఇస్తారా మరి అమ్ముతారా అంటే, సరే అన్న సాయంత్రం రండి మాట్లాడదాం అన్నారంట. సో సాయంత్రం వెళ్ళి మాట్లాడితే విద్య కొన్ని సెలెక్ట్ చేసుకొని తర్వాత అమౌంట్ అంతా మాట్లాడి వచ్చేసరికి ఒక 2 to 3 days తర్వాత మళ్ళీ వెళ్ళి కాస్త అమౌంట్ హాఫ్ అమౌంట్ ఇచ్చేసి మరలా రిటర్న్ వచ్చేసారనమాట. ఆ తర్వాత మేము మండే అనుకుంటా అట్లా ఎక్కడంటే బయటికి మమ్మల్ని తీసుకొని పోయి పానీపూరి తినిపించుకొని వస్తానని బయట తీసుకెళ్ళాడు. మేము వచ్చేటప్పుడు మమ్మల్ని తీసుకొని వచ్చి ఇంటి దగ్గర వదిలేశాడు. మళ్ళీ వెళ్ళాడు, ఏదో పని ఉందని మాకు చెప్పకుండా వెళ్ళేసరికి అక్కడ ఒక మేక అరుస్తుందన్నమాట. దాని వెనుక కుక్కలు వెంట పడుతున్నాయని అరుస్తూ ఉంటే, కానీ అది విద్య కోసం వెయిట్ చేస్తుంది. అంటే ఒక మనిషి కోసం, హెల్ప్ కోసం వెయిట్ చేస్తుంటే విద్య కనిపించేసరికి ఒక రకంగా చూస్తుంటే, సరే దీని వెంట కుక్కలు పడుతున్నాయి కదా అని దిగి బండి ఆపి దాని దగ్గరికి వెళ్తే అది సరాసరి ఒక గుడిసె దగ్గర తీసుకెళ్ళిందంట. అక్కడ తీసుకొని వెళ్ళి విద్యను అక్కడ వదిలేసి ఆ గుడిసె ఇంకొక సైడ్కి అది వెళ్ళి అక్కడ డెలివరీ అవుతుందన్నమాట. సో విద్యకి ఇదంతా ప్రాసెస్లో ఒక రకమైన తన అంటే ఆ మేకలు ఎవరివి ఏమి అని అంతా ఆలోచించుకునేసరికి అర్థమైపోయిందంటే, ఓహో ఇది మనం కొన్న మేకనే, మేము డబ్బులు ఇచ్చిన మేకనే అని అది అంత గుర్తుపట్టాడు అనమాట. సో చాలా సంతోషం. వెంటనే కాల్ చేశాడు, ఇలా జరిగింది, నేను వీడియోస్ తీసాను చూడు అన్నట్టు. ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీగా ఉన్నాడు ఆ రోజు. అండ్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇదే మేక డెలివరీ అయింది తన ఎదురుగా, 2 చిన్ని మేకలు అనమాట. సో అది తెలిసింది కానీ వెంటనే ఇంకా మేము ఇంటికి తీసుకొచ్చుకోలేదనమాట. తర్వాత మళ్ళీ వాళ్ళు కాల్ చేసి తీసుకెళ్ళిపోయారనమాట. ఆ నెక్స్ట్ రోజు మేము తీసుకొచ్చుకున్నాము. అట్లా వెంటనే తర్వాత ఇంటికి రాకముందే గంటలు తీసుకొచ్చాడు దానికోసం అంటూ, అంత సపరేట్గా అంతా రెడీ చేశాడు. అలా ఎంత అంటే అంత సంతోషంగా ఉన్నారు. దాని రెండింటికి పేర్లు ఇక చూడొచ్చు మీరు. ఆ యొక్క గొర్రె వెయిట్ చేస్తుందనమాట. అంటే డెలివరీ అవుతాను నేను, నా కోసం ఎవరైనా రండి అంటే విద్యను తీసుకొని వచ్చిందనమాట అక్కడ దాకా. ఆ ముందు క్యాప్చర్ ఏం కాలేదు, కుక్కలు పడ్డది అంతా ఆ హడావిల్లో. అంటే కొంచెం పీస్ఫుల్గా ఆయనను ఒక దగ్గర తీసుకొని పోయిన తర్వాత అప్పుడు కెమెరా ఆన్ చేసి రికార్డ్ చేశారనమాట. సో తర్వాత మీకు డెలివరీ అయిన క్లిప్ కూడా ఉంది, అది కూడా చూడండి. సో ఈ రీతిగా అనుకోని రీతిగా మేమైతే పే చేసింది 6 మేకలకి అనమాట. కానీ మా ఇంటికి రాకముందే ఇంకా 2 ఎక్స్ట్రా వచ్చేసాయి అనమాట. అదిగా 2 చిన్ని మేకలు. దాని పేరు వైట్, దాని పేరు వచ్చేసి ప్రతిష్ఠ అని పెట్టుకున్నాం. బ్లాక్ దాని పేరు వచ్చేసి సమృద్ధి అని పెట్టుకున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.